ఏహే గీ సలికి సల్లగా గదెవడు తాగుతారా బాయ్, మంచిగా మందు తీసుకో, గరం గరం ఉంటది. నీ అవ్వ ఊకే బీర్ బీర్ అంటివి గారా, ఇప్పుడు ఎన్ని తాగుతావో తాగు. కాక మొన్న దావత్కు కాటన్ పట్టుకొస్తే సగం సూత ఒడసలేరా, అంత మందే తాగిండ్రు. నీ ఏందన్నా మీరు గిసొంటి నాకు రాస్తారు, మీరు తాగే మందుల గురించి నాకే మెరకనే. ఓవులా మీరైతే వార్త చూడుర్రి. కొత్త బిల్లు రాకముందే సప్లైకి బిరేకు పడ్డది. ఈ నడుమ 5 కంపెనీలకు ఇచ్చిన పర్మిషన్లు క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. అవన్నీ కూడా ఏరే రాష్ట్రాల కంపెనీలు. ఏండ్ల సంధి తాగుతున్న బ్రాండ్లే దాపాలే, కొత్త ఎందుకని చాలా మంది అనే వరకు సరే అన్నట్టున్నారు. కానీ వచ్చేటి ఏ బ్రాండ్ లో తెలియక ముందే సోషల్ మీడియాలో కొత్త కొత్త బ్రాండ్లు దింపి నిశెక్కినట్టే గాయ చేసిరు కొందరు బీరయ్యలు, విస్కయ్యలు, రమ్మయ్యలు. పబ్లిక్ కు మందు దూరం చేస్తున్నారు, అడిగిన బ్రాండ్లు అమ్ముతలేరు, బీర్ల సప్లై సరిపోతలేదు, తాగేటోళ్ళ కోసం వచ్చుకుంటున్నారు. ఉత్తమ కస్టమర్ తలుగుతుంది. గిదేనా మార్పా నీ ఓ పేపర్ లో బీర్ లెక్కన బుస్సున వంగితే ఆబ్కారీ మంత్రి జూపల్లి సార్ గుస్సాయే. సేల్స్ తగ్గినాయి అనుకో, అంటే తగ్గడం వల్ల నష్టం ఎవరికి? ప్రజలకు నష్టమా? అసలు ఆబ్కారీ శాఖ పని ఏందంటే మందును కంట్రోల్ చేసుడు, మందితోటి మాన్పించుడు. కానీ ఇన్నేళ్లు మందును మార్కెట్లకు పంపుడు, మందితోటి బగ్గా దాగిచ్చుడు, సర్కార్ గల్ల పెట్టి నింపుకున్నాడు అన్నట్టే నడిచింది. బళ్ళు మూసేసి కొత్త కొత్త బాలరు తెరిచిరు, దవాఖాన్లు పెంచమంటే వైన్సులు పెంచుకున్నారు. పక్కకే పర్మిట్ రూమ్ లో ఊరూరా బెల్ట్ షాపులు, సరిపోని మాల్ సప్లై. మనోళ్ళు ఫుల్లుగా దాగుడు, వాళ్ళు ముల్లే కట్టుకున్నాడు. 3 నెలల ముందే వైన్స్లకు టెండర్లు పిలిస్తే 2.5 కోట్లకు మీద వచ్చే. నెరి గింత అధ్వానం ఉండొద్దని అందరనే మాట. అందుకే కొత్త ఎక్సైజ్ పాలసీ తెచ్చే ఆలోచన చేస్తుంది గవర్నమెంట్. చూడాలి మరి అదెట్లుంటదో.